ఎవరికైనా సరే కాక హయ్యెస్ట్ సాటిస్ఫాక్షను హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు, పిల్లలు పాస్ అయినప్పుడు అనే కదా వాళ్ళ అప్పుడు దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి చనిపోయినప్పుడు పర్లేదు అంత ఆనందం ఉంటుంది. బై బ్యాడ్ లక్ ఏంటంటే ఇలాంటి సంతోషాన్ని మన తల్లిదండ్రులకి ఇవ్వలేకపోయినాం. దీన్ని మాత్రం సిగ్గుపడాల్సి ఏమండి, ఇలాంటి ఆనందము మనము మన తల్లిదండ్రులకు ఇవ్వగలిగినామా? ఏం నరేంద్ర, మీ నాయన ఏం కోరుకుంటాడు నిన్ను? ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇండస్ట్రీ అనుకున్నాడా? చనిపోయే లోపల చేయలేకపోయినావా? ఏమండి చాన్ భాష గారు, మీ నాయన ఏమనుకున్నాడు నిన్ను? ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అయ్యాడు. నేను ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి. నిజంగా కూడా మీరు హార్ట్ఫుల్గా మా అమ్మ నాయనకి వాళ్ళు కోరుకున్న ఆనందాన్ని ఇవ్వగలిగినామా లేదంటే, ఒకవేళ మేబీ కొంతమంది ఇచ్చుండొచ్చేమో కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవ్వలేకపోయినా. కారణం ఏంటంటే వాళ్ళు చదువుకోమన్నాడు చదువుకోవాలా, కాలేజీ పొమ్మడు పోలా, మరి ఇలా బతకరంటే బతకలా, మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం మనం. అవునా కాదు? ఏమై కరెక్ట్ అన్నా? ఎందుకంటే మనం కూడా వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు ఆలోచన విధంగా, వాళ్ళు కోరుకునే విధంగా, వాళ్ళు ఆనందం కూడా బతుకుంటే ఇక్కడ అందరూ కూడా ఏంటంటే మన క్లాస్మేట్స్ డాక్టర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ 10th క్లాస్ చదివాను. నా క్లాస్ 60 మంది ఉన్నారు. 60 మందిలో డాక్టర్లు ఉన్నారా? ఇంజనీర్లు ఉంటారా? సైంటిస్టులు ఉంటారా? ఐఏఎస్ ఉంటారా? నేనున్నాను వాళ్ళలో. ఒకే స్కూలా, ఒకే టీచరా, ఒకటే చదువా? అవునా కదా? వాళ్ళ తల్లిదండ్రులు కలగనంటే మా తల్లిదండ్రులు కూడా కలగంటాడు. వాడు ఇంజనీర్ అయిపోయి అమెరికాకి వెళ్ళిపోయి నేను పోలేకపోతే మా నాయన ఎంత బాధపడ్డాడు నా క్లాస్మేట్ వెళ్ళిపోయినప్పుడు. కాబట్టి నిజంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులకి మనము అంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వలేకపోయినాం. సో గతాన్ని మార్చలేము, మనం గతాన్ని మార్చలేము. కానీ ఇప్పుడు ఆనందం వాళ్ళు పొందలేకపోయినారు. కానీ మనం పొందగలిగేదానికి ఏం చేయాలి సార్? మన బిడ్డలను ప్రయోజకులు చేయగలిగితే ఆ యొక్క సాటిస్ఫాక్షన్, అంటే మా నాన్న సంతోషపడిపోయి నేను సంతోషపడతాను, మా నాయన పైన ఉండని సంతోషపడతాడు. ఏమై కరెక్ట్? అవునా? సో ఆయన పొందలేని సంతోషము, ఆయన చూడలేని ఆనందము నేను చూడగలుగుతాము. ఏం చేయాలా? పిల్లలందరినీ ప్రయోజకులు చేయాలి. చదువుకునేదానికి ఎంత దూరం పోతానన్నా కానీ డబ్బు ఆటంకం కాకూడదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆర్థిక వనరులు సంపాదించుకుంటే మనం కూడా అలాంటి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కరో కష్టపడితే, మనం ఒక్కరో కానీ జాగ్రత్త చేయగలిగితే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏరు దాటేస్తారు. అవునా కదా? దాటేది కాబట్టి నీ కళల్లో ఆనందం కూడా చూపించగలుగుతారు. కాబట్టి అన్నిటికీ కారణం ఏంటంటే ఓన్లీ మనీ మ్యాటర్స్. ఏ సార్ కొంచెం కోపం రావచ్చు, తెలుగు గవర్నమెంట్ మనీ మ్యాటర్స్ అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఒకప్పుడు మనీ మేక్స్ మంకీ థింగ్స్, ఆ తర్వాత మనీ మేక్స్ మెనీ థింగ్స్. టుడే మనీ మేక్స్ ఎవ్రీథింగ్. మనీ మేక్స్. డబ్బు లేకపోతే యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. డబ్బు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు డబ్బు లేకపోతే రహీము అమెరికా లండన్ గట్ట పంపించాడు వాళ్ళ పాపని. లండన్ పంపించాలంటే కుదురుతుందా? లండన్ పంపించాడు 5 లక్షలు డబ్బు కావాలి కదా, పంపించడు కదా. పంపిస్తేనే కదా అక్కడ ఆనందం చూడగలుగుతాడు. సో మనం హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ ఎర్న్ మనీ. సో డబ్బు కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే సార్ డబ్బు సంపాదించడానికి ఎవరికి కోరుకుండదు, మాకందరం కోరుకుంటుంది కదా. ఎవరికి డబ్బు వద్దనుకున్నప్పుడు ఎవరికి చేయదండి? నాకు డబ్బు వద్దనుకుని చేయదు. నోబడీ ఈజ్ దేర్. ఎవ్రీబడి వాంట్స్ మనీ, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఈజ్ గెటింగ్ హ్యూజ్ మనీ. మిగతా వాళ్ళు కట్టలేకపోతున్నారు. దీనికి సంబంధించినది కేవలం పరిశీలన చేసుకోవడం, మనం జాగ్రత్తగా చూసుకుంటూ చూసుకోవడం. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఎక్కడైతే అపజయం వస్తుందో, ఎక్కడైతే ప్లాట్ క్లోజ్ కాలేదో, ఎక్కడైతే ఫెయిల్ అవుతామో అక్కడే నీకు బీజం పడాలా. నీకు ఇప్పుడు హోండా కంపెనీ తెలుసు కదా మీకు, హీరో హోండా. ఆ హోండా కంపెనీలో ఆయన పేరు ఏం పేరంటే హోండా, సోయిచిరో హోండా ఆయన పేరు. సోయిచిరో హోండా ఆయన పేరు. ఎక్కడికి వెళ్ళాడు? టొయోటా కంపెనీ తెలుసు కదా మీకు. టాటా మోటార్, టొయోటా తెలుసు, ఇన్నోవా, ఇది హోండా తెలుసు కదా, హమేజ్ హోండా. సో ఈ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? టొయోటాకి వెళ్ళాడు. టొయోటాకి వెళ్ళిన తర్వాత యువర్ అన్ఫిట్ అని తీసేసాడు. ఈజ్ రిజెక్టెడ్ బై ద టొయోటా కంపెనీ. ఎవరిని? హోండాని రిజెక్ట్ చేశారు. జాబ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు. ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో హీ వాంటెడ్ టు స్టార్ట్ ఏ కంపెనీ పెట్టారు. ఎంత డేరుండాలా? టొయోటా కంపెనీ ఎంత పెద్ద కంపెనీ, టొయోటా కంపెనీ. వీడు ఉద్యోగం కోసం పోయినాడు. అక్కడ నీకు ఉద్యోగం ఏమంటే ఏం చేస్తాడు? ఇంకో కంపెనీ ఎత్తుక్కుంటాడు. అవునా? ఇంకో కంపెనీ ఎత్తుకుంటాడు, ఇంకో ఊరు ఎత్తుకుని, ఇంకో జాబ్ ఎత్తుకుని, ఇంకో ఫీల్డ్ మారుతారు కదా. బట్ ద డేర్ ఎక్కడైతే రిజెక్ట్ చేశారో అప్పుడే ఒక బీజం పడింది. నేను ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ కంపెనీ అనుకున్నాడు. ఈరోజు హోండా కంపెనీ అనేది టొయోటా కంపెనీ ఈక్వల్గా ఉంది ప్రపంచ దేశాలు. ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ హోండా కంపెనీ. ఏంది విషయం అక్కడ? ఇట్స్ చిన్న థాటే కదా, అదే చిన్న ఆలోచనే కదా.
నన్ను వీడు రిజెక్ట్ చేశాడు, వై డోంట్ ఐ స్టార్ట్ ఏ కంపెనీ, నేను ఇలాంటి పెద్ద కంపెనీ స్టార్ట్ చేయకూడదని. అంటే ఎంత బలీయమైన కోరిక ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలా, ఓటమిలో నుంచి ఎంత విజయానికి వెళ్ళాలంటే మనిషిగా ఉండాలా. ఎంత ఈజీ, మనకేం సింపుల్. ఈరోజు సైట్ విజిట్ ఫెయిల్ అయితే రేపు క్లోజ్ చేయాలని ఆలోచన వదిలేసి ఈ బిజినెస్ వేస్ట్, ఇది వద్దు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. వేర్ ప్రాబ్లం ఎక్కడైతే ఉంటే అక్కడే స్టార్ట్ డూయింగ్ బిజినెస్. సో అలాగా మనం కానీ ఎదగలిగితే ఒక డెడికేషన్గా డెఫినెట్గా ఎవ్రీబడి ఒక చరిత్ర రాయగలుగుతారు, చరిత్ర సృష్టించగలుగుతారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము చాలా సులభంగా మనము మన చరిత్ర రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొద్దున ఇప్పుడు నేను ఎవరి స్టోరీ చెప్పాను, నా స్టోరీ చెప్పాను. ఇక పొద్దున మీ పిల్లలు మీ స్టోరీ చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్టోరీ, నరేంద్ర స్టోరీ, వీళ్ళ స్టోరీ మీ పిల్లలు యూ రైట్ బ్యూటిఫుల్ స్టోరీ మీరు రాసుకోండి. సుజాత మేడం స్టోరీ వాళ్ళ పిల్లలు చెప్పాలా, మా అమ్మ ఇలా ఉండింది, ఇలా వచ్చింది. ఎంత బాగుంటుంది చెప్ప, ఎంత బాగుంటుంది సార్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది స్టోరీ. అందుకని ఫైనల్ ఏం చెప్తానంటే, నేను ఈ ప్రపంచంలో చాలా కథలు ఉన్నాయి, రిటర్న్ బై సంబడి. మన కథను మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను స్టోరీ రాయమన్నారు అనుకోండి, నేను ఎలా రాసుకోవాలి నేను సినిమా ఎండ్ అయ్యేటప్పుడు 3 గంటలు అయ్యేటప్పుడు 3వ గంటలు ఏముండాలి, నేను ఐ షుడ్ బికమ్ ద హీరో, అంతేనా? ఎలా ఉండాలా? లేదు నేను లాస్ట్కి వచ్చేటప్పటికి 0 రాసుకుంటాను నేను నా కథని. ఎవరు రాసుకోరు కథని, నీ కథని అద్భుతంగా రాసుకుంటాం, అంతేనా కదా? రేపు పొద్దున మీరు అందరూ రాసుకొస్తారు మీ స్టోరీలో. ఎవ్రీబడి ఫ్రంట్ లైన్ వారియర్స్ అంతా ఏం చేస్తారంటే, యు రైట్ యువర్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఊర్లో పుట్టింది, ఏ ఊర్లో పెరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, అక్కడి నుంచి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి మీరు ఎరగెళ్తున్నారు, తర్వాత మీ గోల్ ఎండ్ ఏం చేయబోతున్నారు, అది యూ రైట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. మీరు అంతా రాయండి. రేపు టుమారో యూ స్టార్ట్ డైరీలో రాయండి, లాస్ట్ పేజ్లో రాయండి. అందరి కథలు రాసుకున్న తర్వాత అంటే ఒకటి గతం ఇప్పటి వరకు రాసాము, అంటే సీరియల్ వస్తుంది కదా. ఇప్పటి వరకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎపిసోడ్లు అయిపోయినాయి, ఇంకా 50 ఎపిసోడ్లు రాయాలి. అవి కూడా ఈ 50 ఎపిసోడ్లు అయిపోయినాయి కూడా రాస్తాం గతం. కానీ ఈ 50 ఎపిసోడ్లు మనం ఫిలప్ చేయాలా. ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాజీకి 40 సంవత్సరాలు అనుకో, ఇంక తర్వాత అక్కడి నుంచి ఇంకో 60 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతారు కదా, 100 years బతుకుతారు కదా. ఆ తర్వాత 20 సంవత్సరాల్లో నీ స్టోరీ నువ్వు రాసుకో. నీ స్టోరీ ఎలా రాస్తావు? నీ స్టోరీ అది ఇంటర్వెల్ అయిపోయింది. అక్కడి నుంచి అది కూడా రాయాలా, గత చరిత్ర రాయాలా. ఇది మా పల్లెటూరులో పుట్టాము, మాకు అరగర పొలం ఉండింది, మా అమ్మ నాన్న కూలి చేసి నన్ను బతికిచ్చారు, ఆ నుంచి స్టార్ట్ చేస్తే ఏదో చించేస్తాం పొడి చేస్తామని చెప్పి నెల్లూరు టౌన్కి వచ్చాము, పెళ్లి చేసుకున్నాము. ఇక్కడికి వస్తే ఇప్పటి వరకు ఏం సాధించామో రాసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే స్టోరీ 50 ఎపిసోడ్లు అయిపోయింది. ఇంక 50 ఎపిసోడ్లు రాస్తే ఎలా ఉండాలంటే, దుబాయ్లో ఒక ఇల్లు, లండన్లో ఒక ఇల్లు, మొత్తం వరల్డ్ మొత్తం తిరిగేదానికి వీసా, ఒక 5 ఎకరాలు ఒక పెద్ద ఫామ్ హౌస్, ఒక 4-5 బెంచ్ కార్లు. ఎప్పటికి ఎండింగ్కి, సీరియల్ ఎండింగ్కి రాసుకొని చదువుకుంటూ ఉంటే ఆ స్టోరీని ఎవరెవరికి ధైర్యం ఉంది రాసుకోదానికి చేయతండి. రాయడానికి భయపడితే అట్ట సాధి ఎంత అందంగా ఉంటుంది తెలుసా స్టోరీ తెలుసా? అంత అద్భుతంగా రాసుకోవాలి స్టోరీ. ఎవరో రాయరు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా, నిజం తెలిసిని మనము నీ పని నువ్వు చేసుకుంటే మన తలరాత్రి ఎవరు మార్చరు, మనం తప్ప. మనము ఎండింగ్ స్టోరీ ఏదైతే ఉందో ఆ కథలో హీరో అయినా జీరో అయినా మన చేతుల్లో ఉంది తప్ప ఎవరి చేతుల్లో లేదు. ఎవరు ఫ్యూచర్ ఈజ్ ఎవర్ ఇన్ హ్యాండ్స్, గీతల్లో కాదు, ఎవరి ఫ్యూచర్ ఈజ్ ఇన్ హ్యాండ్స్, ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. సో అద్భుతంగా ఒక కథని రాసుకొని ఆ కథని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ కథల గురించి ఇంకొకరు మాట్లాడుకుంటారు వేరే వాళ్ళు, ఇంకెవరు వేరే స్టోరీలు అక్కర్లే. యూ బికమ్ ద స్టోరీ, యూ బికమ్ ద మోరల్. అలా చేయగలగాలి మనం. ఎందుకంటే చదువుకున్నాము, 3 రోజులు పెట్టి వచ్చాము, ఎన్నో కష్టాలు పడ్డాము. ఇప్పుడు అవకాశం వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. అంతకుముందు నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము, పరిగెత్తడం 10,000 రూపాయలు ఉద్యోగం వస్తే పరిగెత్తడం, లేకపోతే ఇంకో సినిమా పరిగెత్తడం, ఇంకో పరిగెత్తడం. ఇప్పుడు మనకు అంత అవకాశం వచ్చింది. గాడ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లైఫ్. అందరికి అద్భుతమైనటువంటి ఒక జీవితం, అద్భుతమైన కుటుంబం, అద్భుతమైన కంపెనీ, అద్భుతమైన ఫ్రెండ్స్, స్నేహితులు ఇచ్చాం కదా. దీంట్లో అద్భుతంగా మనం చేయగలిగితే అంతకంటే ఈ జన్మ సార్థకత ఇంకోటి ఉండదు.
మనం ఏదైతే భూమి మీదకి వచ్చామో ద ఎండింగ్ స్టోరీ బ్రహ్మాండం చేసుకోవాలి. సో మనం ఏంటంటే నేను చాలా అన్ని స్టడీ చేశాను. నేను వేరియస్ లైఫ్ చేంజ్ చేయగలిగేది, మార్పు చేయగలిగేది ఒక రియల్ ఎస్టేట్ అని నమ్మాను నేను మనస్ఫూర్తిగా. ఇంతకంటే బెటర్ ఆప్షన్ మీరు ఎవరో చెప్పండి, ఇంతకంటే బెటర్ ఆప్షన్ చెప్తుంది నాకు చెప్పండి. ఇంతకంటే అద్భుతమైన రంగం ఇంకోటి ఉందో చెప్పండి. నాకు అర్థం కాదు. ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నారో దే ఆర్ ఆల్సో కమింగ్ టు ద రియల్ ఎస్టేట్కి వచ్చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్లో హైయెస్ట్ ఇన్కమ్, శాలరీస్ ఎక్కువ, హైయెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ పెద్ద ప్రపంచమంతా ఉద్యోగులు దగ్గర ఆ కంపెనీ ఓనర్స్ కూడా నౌ దే ఆర్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్ బిజినెస్. ఫార్మా కంపెనీస్ అయిపోయింది, ఫార్మా కంపెనీస్. సరే, ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీస్ పెద్దది అనుకున్నాం. తాజ్ గ్రూప్ అయితే ఏమి, మినర్వా హోటల్ అయితే ఏమి. ఇక్కడ మినర్వా హోటల్ ఉంది కదా, వీళ్ళు పెద్ద పెద్ద లేఅవుట్ వేస్తున్నారు హైదరాబాద్. వీళ్ళకి ఏం పని లేఅవుట్ కదా, వీళ్ళు హోటల్స్ కదా, కంటే బిజినెస్ వెళ్తే వాళ్ళ బిజినెస్ కదా హోటల్ ఇండస్ట్రీ. అంటే ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్కి వచ్చేసారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్కి వచ్చేసారు, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్కి వచ్చేసారు. కలెక్టర్లు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎస్పీలు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, మంత్రులు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, సీఎంలు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. బిల్ క్లింటన్ అమెరికాలో కోటేశ్వరుడు బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అంటే మనము ఏం బిజినెస్లో ఉన్నాం తెలుసా? సిగ్గుపడేది కాదు, వీఆర్ ప్రౌడ్. పెద్ద పెద్దోళ్ళు మన ఫీల్డ్కి వచ్చారు, పెద్ద పెద్దోళ్ళు ఫార్మా వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు మన ఫీల్డ్కి వచ్చారు, రియల్ ఎస్టేట్కి వచ్చారు. అటువంటి అద్భుతమైన ఫీల్డ్ ఇది. నువ్వు నేనే తక్కువేం కాదు, మన పెద్ద తోపులు మనం. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్న ఫీల్డ్ మనం కూడా ఎన్నుకున్నాం కదా. ఎవరైతే ఆయన ట్రంప్ చేస్తున్నాడు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రియల్ ఎస్టేట్ చేస్తాడో అదే రియల్ ఎస్టేట్ మనం చేస్తున్నాం ఇక్కడ, అదే రియల్ ఎస్టేట్ మనం చేస్తున్నాం. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. దీంట్లో సిగ్గుపడేది లేదు, భయపడేది లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. బికాస్ కొన్ని కోట్ల మందిని కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా ఫినాన్షియల్ ఫ్రీడంలో తెచ్చింది ఈ ఫీల్డ్ తెచ్చింది. సో అంత అద్భుతమైన ఫీల్డ్. సో కాబట్టి ఈ ఫీల్డ్లో చేస్తున్నది అనుకో యూ ఫీల్ ప్రౌడ్. తల దించుకొని పని చేయబడలేదు మనం, తలెత్తుకొని సగర్వంగా యూ హ్యావ్ ప్లాన్. ఏం ప్లాన్ ఉంది? నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని 2 రెట్లు 3 రెట్లు చేసే ప్లాన్ నాది ఉంది. దట్ టు వెరీ సేఫెస్ట్ ప్లాన్. ఇది స్కీములు కాదు, స్కాములు కాదు. నీ దగ్గర 10 లక్షలు ఉంటే నా దగ్గర కొట్టు, నేను 20 లక్షలు ఇస్తాను రేపు, అది కాదు. నీ దగ్గర 10 లక్షలు ఉంటే మంచి ప్రాపర్టీ కొనుక్కో, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత 20 లక్షలకు అమ్ముకో. అదేనా మనం వీ ఆల్ బికమ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా మారిపోయినాం. ఇక్కడ మనం ఫైనాన్షియల్ అడ్వైజర్గా మారిపోయినాం, ఫైనాన్షియల్ ప్రమోటర్స్గా మారిపోయినాం. మనం అంతా మనం ప్లాట్లు అమ్ముకునే వాళ్ళకి కాదు, మనం నాట్ ద ప్లాట్ సేల్ చేసే వాళ్ళకి కాదు. మనం వీఆర్ ఆల్ ఫైనాన్షియల్ ప్రమోటర్స్. ఆర్థికంగా ఒక కుటుంబం ఎదిగేదాని కోసం ఒక దిశానిర్దేశం చేసే వ్యక్తులు మనం, అలాంటి వ్యక్తులు మనం. కాబట్టి నిజంగా చాలా అద్భుతమైన ఫీల్డ్. నేను అనుకున్నానంటే అంతకుముందు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత బిజినెస్ అంతా అమరావతికి వెళ్ళిపోతుంది, నెల్లూరులో బిజినెస్ జరగదేమో, బిజినెస్ తగ్గుతుంది డెఫినెట్గా. కారణం ఏంటంటే అమరావతి అనేది ఒక క్రేజ్ ఉంది, ఎవరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారని నేను అనుకున్నా. అయిపోయిన తర్వాత ఏ నెలకు ఆ నెల పెరుగుతుందే కానీ తగ్గడంలా. కారణం ఏంటి? అదే మిగతా వాళ్ళకి ఉందంటే, మిగతా వాళ్ళకి ఉందో లేదో నాకు తెలియదు, మనకుందంటే కారణం ఏం తెలుసా? మన బలము, మన స్ట్రెంగ్త్, మన స్టామినా. వీఆర్ ఆల్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్. వ్యాపారము ఎలా చెయ్యాలో, వ్యాపారం ఎప్పుడు చెయ్యాలో తెలిసిన వాళ్ళవి. రెండోది అననుకున్న పరిస్థితుల్లో అనుకూలంగా మార్చుకునే వాళ్ళం మనందరం. దట్ ఈస్ ద క్యాపబిలిటీ. వ్యాపారం ఎక్కడైతే జరగదనుకున్నామో అక్కడ వ్యాపారం చేసేవాడు మగవాడు, ఫ్లోలో కాకుండా. సో యూ ఆల్ పీపుల్ డెఫినెట్గా చక్కగా అద్భుతంగా మన వ్యాపారం పడిపోకుండా వ్యాపారము మనం అనుకునే విధంగా ముందుకెళ్తూ ఉన్నాము. అందువల్ల చాలా దానికి కారణం ఏంటి తెలుసా? మీరు ఎన్హాన్స్ అవ్వడం, అప్గ్రేడ్ కావడం, మీ స్కిల్స్ పెంచుకోవడం. వాస్తవానికి బిజినెస్ పడిపోకుండా మనం చూడండి. ద బిగ్ క్వశ్చన్ ఈస్ అరైజ్. ఆ కస్టమర్ ఉన్నాడు అక్కడ, ఇప్పుడు అమ్మాము ఈ నెలలో, రేపు నెలలో ఎందుకు అమ్మలేము? డబ్బు వస్తుంది రాదా? ఫ్రీ ఏం కాదు కదా, ఇన్కమ్ వస్తుంది కదా, ట్రిప్ ఉండే లేకుండా డబ్బు వస్తుంది కదా. అంటే సైకలాజికల్ మైండ్ సెట్ ఏమైంది? ఈ నెలలో చేయగలిగినాము, రేపు మన నెల చేయలేదు, రేపు నెల చేయలేదు. అంటే వీ హ్యావ్ ఎటెన్షియల్ ఎనర్జీ ఇన్సైడ్. మనము కొన్నిసార్లు మాత్రం ప్రదర్శిస్తున్నాము, కొన్నిసార్లు ప్రదర్శించడం లేదు. సూర్యుడు ఏ రోజున ప్రకాశం మానేశాడా? డైమండ్ ఎప్పుడన్నా వెళ్ళడం మానేసిందా? డైమండ్ షైనింగ్ లేకుండా మానేసింది ఎప్పుడన్నా? ఒక రోజు 2 రోజులు ఏనా? కాదు కదా. బట్ వీ పీపుల్ అవసరమైనప్పుడు మాత్రం ప్రకాశిస్తున్నాము, అవసరం లేనప్పుడు
పడుకుంటున్నాము. దిస్ ఈజ్ ద వెరీ బిగ్ అఫెన్స్. దిస్ ఇస్ వెరీ బిగ్ అఫెన్స్. కారణం సూర్యుడు అంటే ఖచ్చితంగా సూర్యుడు 12 గంటలే కాదు, 360 days 24 hours షైనింగ్ ఉంటూనే ఉంటుంది. మేఘాలు అడ్డొస్తాయి తప్ప సూర్యుడు ప్రకాశించడం ఈ రోజు కూడా మానలేదు. మానడా? సూర్యుడు ప్రకాశించడము మానలేదు. ఈడ పొద్దుపోతే ఆడ తెల్లారి ఉంది అంటే మనకు మేఘాలు ఈ భూమి అడ్డు రావడం తప్ప. డైమండ్ ఎప్పుడైనా సరే ప్రకాశిస్తూనే ఉంటుంది. బట్ మనం మాత్రం అవసరానికి మాత్రమే మన శక్తిని వాడుతున్నాం, అవసరం లేనప్పుడు వాడడం లేదు. ఇది పెద్ద తప్పిది. నీలో ఉన్న క్యాపబిలిటీస్ని, కెపాసిటీస్ని కొన్నిసార్లు ప్రదర్శించి కొన్నిసార్లు ప్రదర్శించకపోవడం తప్పు. ఏం సార్, ఇప్పుడు సింగంశెట్టి సీనయ్య గారు ఈ నెలలో 10 ప్లాట్లు అమ్ముతాడు, రేపు నెలలో అమ్మలేదంటే నేనేమంటానంటే ఇది బై ఫ్లూక్, లక్కలో కొట్టేసాడు దెబ్బ అని అంటాం. వచ్చే నెల కూడా అమ్మితే ఇతర క్యాపబిలిటీ అంటాం. ఎవ్రీ మంత్ 10 ప్లాట్లు అమ్మితే సింగంశెట్టి సీనయ్య పెద్ద తోపు. ఈజ్ ఏ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రతి నెల 10 ప్లాట్లు అమ్ముతాడు. ఈ నెల మీరు రేపు నమ్మలేదంటే ఈ నెలలో ఏదో జాక్పాట్ కొట్టాడు. అలర్ట్ అవ్వండి, పక్కనే జరుగుతుంది చూడండి, ఎవరేమేం చేస్తారో చూడండి. ఆ కొత్త నాకు నిజంగా చెప్పాలంటే ఉమెన్ పవర్ అనేది ఇప్పుడు ఈరోజు అందరూ స్పీకర్స్ లేడీస్ ఉన్నారు. నిజంగా చాలా చాలా సంతోషం. హైదరాబాద్లో ఇలాగే ఉంటుంది, లేడీస్ ఎక్కువ బిజినెస్ చేస్తారు. అత్యవసరంతా హైదరాబాద్లో లేడీస్ ఉంటారు. బట్ నెల్లూరులో ఇప్పుడు స్టార్ట్ అయినారు, మహిళా మండలి అంతా లేట్గా స్టార్ట్ అయినారు. అయినా లేటెస్ట్గా స్టార్ట్ అయినారు. 5 ప్లాట్లు 10 ప్లాట్లు అప్పటి బట్టి చిన్న విషయం కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది, మగవాళ్ళంతా పనిచేయడం మానేశారు, లేడీస్ పనిచేయడం ప్రారంభించారని. అందరూ సోంబేర్లు అయిపోయినారు, అర్థమైపోయింది. సో మహిళా మండలికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డెఫినెట్గా ఏ పనినైనా సక్సెస్ చేయాలంటే లేడీస్ తర్వాత మనం సక్సెస్ అయితే ఆ రూపాయి జాగ్రత్త చేసుకుని ఇంట్లో పెట్టుకుని బిడ్డలకు వాడుకుంటారు. మగవాళ్ళు సక్సెస్ అయితే దుర్వినియోగం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ సక్సెస్ కావాలి కోరుకుంటాము. అందరూ సక్సెస్ కావాలని సంతోషం. కాబట్టి లేచింది మహిళా లోకం. వాళ్ళందరూ అమ్మడం స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ ఏం అమ్మలేదు, మీరేం చేయలేరు. వాళ్ళు అమ్మడం ప్రారంభిస్తే వేరే బ్రాంచ్కి వెళ్ళాల్సిందే. సో టైం అయిపోయిందా? ఇప్పుడు చెప్పి వదిలేస్తాను. రియల్ వర్త్ ఏంటి అంటే, ఒక మనిషి యొక్క రియల్ వర్త్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రహీం ఉద్యోగం చేస్తున్నాడు, నెలకి 50,000 రూపాయలు జీతం వస్తుంది. ఉన్నపాటు ఉద్యోగం పోయింది ఆయన ఉద్యోగం చేసి 50,000 వస్తుంది. ఏం చేస్తున్నాడు? 50,000కి రెంట్ కడుతున్నాడు, పిల్లలకి ఫీజు కడుతున్నాడు, మెడిసిన్ తెస్తున్నాడు, ప్రొవిజన్ తెస్తున్నాడు, పాల బిల్లు కడుతున్నాడు, అన్నీ కడుతున్నాడు. ఉద్యోగం పోయింది. ఆ తర్వాత నుంచి ఎన్ని నెలలు అప్పు చేయకుండా సర్వైబిలిటీ కాగలట. దట్ ఈస్ కాల్డ్ ది రియల్ వర్త్ ఆఫ్ ద రహీం. ఏంటంటే రియల్ వర్త్ ఏంటంట, నీకు వచ్చే ఇన్కము ఉన్న పాటను ఆగిపోతే అక్కడ నుంచి నువ్వు ఎన్ని నెలలు బతకగలుగుతావు అనేది దిస్ ఇస్ ద రియల్ వర్త్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. దాన్ని లెక్కేసుకుంటే జపాన్ వాడికి ఎక్కువ ఉందంట, 6 నెలలంతో. జపాన్ వాడికి ఎక్కువ ఉంది, అమెరికా వాడికి ఉందని. బట్ మనకి ఎంత ఉందని లెక్కేసుకుంటే నాట్ ఈవెన్ 1 month అలా ఉంది పరిస్థితి. మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం పోతే నెక్స్ట్ మంత్ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, బతకలేని పరిస్థితి. అంటే కారణం ఏంటి? సేవింగ్స్ లేక, సోర్సెస్ లేక, ఎకానమీ క్రియేట్ చేసుకోలేక. అంటే ఇప్పుడు 50,000 జీతం వస్తుంది, 50,000 జరిగిపోతుంది. అక్కడి నుంచి ఆయన దగ్గర ఒక 3 లక్షల రూపాయలు డబ్బు పెట్టుకుంటే 3 నెలలు బతుకు సర్వబిలిటీ. 50,000 4 లక్షలు 4 నెలలు సర్వబిలిటీ, 5 లక్షలు 10 నెలలు సర్వబిలిటీ. అవునా కదా? బక్కటి సర్వబిలిటీ లేదు ఇక్కడ. పోయినసారి రాదని చెప్పినాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 1 yearకి మీకు ఎంత ఖర్చు అవుతుందో అంత మీ ఇంట్లో భార్య అకౌంట్లో పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి నాకు 20,000 ఖర్చు ఉంది ఇంట్లో. 12 నెలలు 20,000, 2,40,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అడిగితే మా ఆవిడ అకౌంట్కి వేసేసేయాలి నేను. ఇంకా ఆమె నన్ను డబ్బులు అడిగి సాయంకాలం ఆ 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కూరగాయలు కావాలి, పాల బిల్లు కట్టాలకూడదు. సంవత్సరం డబ్బులు ఆమె తీరు ఉండాలా. 20,000 అయిపోతే మళ్ళీ 20,000 ఫిల్ చేయాలి. ఆల్వేస్ 12 months డబ్బులు ఉండాలి ఆమె దగ్గర. ఎంతమంది పెట్టారు? చేయొద్దండి. ఎంతమంది పెట్టారు? యాడ్ పెట్టారు మీరు? యాడ్ పెట్టారు? మేడం ఫోన్ చేస్తుంటారు, నాకు ఫోన్ చేస్తుంటారు, డబ్బులు ఉండదు కావాల్సిన సార్ ఫోన్ చేస్తుంటారు. చూడండి ఎంత ప్యాథరిక్ స్టోరీ చెప్పండి. ఎంత చూడు, ఒక నిమిషం ఆపోయాను వినో ఎంత అవమానకరమైన విషయం. కారణం ఏంటంటే ఇది చెప్పి ఎప్పుడు చెప్పాడు సార్? డిసెంబర్ 31వ తారీఖు కూడా చెప్పింది. రాధన్న వచ్చి 23వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు ఇలా చెప్పాడు. సంవత్సరం 9 నెలలు అవుతుంది, మీ ఇంటి ఖర్చులు ఎంతైతే ఉన్నాయో ఫస్ట్ 3 నెలలకి వేయండి, దాన్ని 6 నెలలకి ఎన్హాన్స్ చేయండి, దానికి సంవత్సరాన్ని ఎన్హాన్స్ చేయండి, ఆ డబ్బు ఆడ పడేసేయండి. మీకు డబ్బు లేదనుకోండి, వాళ్ళు ఉండదు చేయలేదే. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి డబ్బులు లేదు, 2 లక్షలు
బాజీకి 2 లక్షలు ఇస్తే రేపు సాయంకాలం లోపల మొత్తం తాగేసి ఖర్చు పెట్టేస్తాడు. డబ్బు సంపాదించలేదా? సంపాదించలేదు. డబ్బు ఏమండి నాగరాజు గారు, కృష్ణమూర్తి గారు, డబ్బు సంపాదించలేదు నువ్వు? ఒక 20 లక్షలు సంపాదించావు కదా, ఎందుకు 2.5 lakhs 3 lakhs మీ ఆవిడ అకౌంట్ కేసు పెట్టలేదు? ఎందుకంటే కేర్లెస్. అన్ని రోజులు బాగుంటాయని, అన్ని రోజులు సక్రంగా ఉంటాయని, అన్ని రోజులు సంపాదిస్తామని ఏముండదు. సంపాదించినప్పుడు దాచుకోవాలా, రూపాయి దాచుకోవాలా, రియల్ వర్త్ పెంచుకోవాలా. అందరూ కూడా రియల్ వర్త్ కేపబిలిటీ పెంచుకోవాలా. ఉన్న పాటున నా వ్యాపారం ఆగిపోయినా, నా ఇన్కమ్ ఆగిపోయినా, నా జీతం ఆగిపోయినా, సంవత్సరం రోజు 2 సంవత్సరాల రోజు నా కుటుంబం కదలకూడదు, నా భార్య బిడ్డలు ఎవరిని అప్పడకూడదు, నేను ఎవరిని అప్పుడు పోకూడదు. సేఫ్గా ఉండాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఎర్న్ మనీ అండ్ కీప్ ఇట్ ఫర్ ద సేఫ్. అకౌంట్ ఎప్పుడు కూడా ఎవరికి చేయి చాపకూడదు. అంటే ఉన్నప్పుడు సంపాదించి సేవ్ చేసేది. చేస్తారు ఈ పని అంతా డెఫినెట్గా చేసేసారు. సో కాబట్టి చాలా అద్భుతమైనటువంటి లైఫ్ మానవ జీవితం చాలా అద్భుతమైన లైఫ్. దీనికి అంతే అద్భుతంగా మీ స్టోరీలన్నీ సక్సెస్ఫుల్ స్టోరీస్గా. మా వాడు ఒక కారు కొనిస్తాను, బండి కొనిస్తాను, వెనకాల రాసుకుంటారు మై డాడ్ ఈజ్ మై హీరో. యు మేక్ ఇట్ రియాలిటీ. ఎవ్రీబడి యు మేక్ ఇట్ రియాలిటీ. మీ పిల్లలందరికీ మీరందరూ హీరోలాగా మై డాడ్ ఈజ్ మై హీరో అనే పదం చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా చేసేస్తాం. థ్యాంక్ యూ 1 and all.